నిన్న హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్నటువంటి కావేరీ ట్రావెల్స్ బస్సు కర్నూలు సమీపంలో ప్రమాదానికి గురవటం. ఈ ప్రమాదంలో 20 మంది మృతి చెందడం ఇది అందరికీ తెలిసినటువంటి అంశమే. అయితే ముందుగా అనుకున్నది ఏంటి అంటే, బస్సు ప్రయాణిస్తున్నటువంటి సమయంలో ఒక టూ వీలర్ని ఢీకొట్టడం జరిగింది. ఆ టూ వీలర్ బస్సు కిందకి వెళ్ళిపోవటంతో ఆ టూ వీలర్ పెట్రోల్ ట్యాంక్ లో నుంచి పెట్రోల్ లీక్ అవ్వటం, అవి కింద వైర్లని తెంచేయటంతో బస్సు డోర్లు ఓపెన్ అవ్వలేదని, సో ఈ ట్యాంక్ని కింద రాసుకుంటూ వెళ్ళినటువంటి నేపథ్యంలో నిప్పు రవ్వల కారణంగా పెట్రోల్ లీక్ అయి ఉండటంతో మంటలు చెలరేగాయి అనేది ఒక వర్షన్. అయితే నిన్న అనుకున్నది. సో ఈరోజు మరొక కొత్త అంశం తెర మీదకి వచ్చింది. ఇదేంటి అంటే, రెండవ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో, సో ఆల్రెడీ ఒక డ్రైవర్ డ్రైవ్ చేస్తున్నాడు, అతను ఎస్కేప్ అయిపోయాడు, పరారీలో ఉన్నాడు. ఇక రెండవ డ్రైవరు వీళ్ళిద్దరూ తప్పించుకున్నారు ముందుగా అని చెప్పి మనం నిన్న మాట్లాడుకోవటం జరిగింది. అయితే రెండవ డ్రైవర్ అక్కడే ఉన్నారు, పోలీసులకు సమాచారం అందించాడు, యజమానికి సమాచారం అందించాడు, ఇవన్నీ జరిగింది. సో ఓవరాల్గా అతను ఈరోజు పోలీసుల విచారణలో ఇంకో కొత్త విషయాన్ని తెర మీదకి తీసుకొచ్చాడు. ఇదేంటి అంటే, ఆల్రెడీ ఆ టూ వీలర్ అనేది వీళ్ళ బస్సు ఢీకొనలేదని, ఆల్రెడీ అక్కడ ప్రమాదం జరిగి యాక్సిడెంట్ అయ్యి అక్కడ ఈ టూ వీలర్ పడి ఉండటం జరిగిందని, ఆల్రెడీ యాక్సిడెంట్ అయ్యి రోడ్డు మీద పడి ఉన్నటువంటి ఆ టూ వీలర్ని ఈ బస్సు ఢీకొని ఈడ్చుకెళ్ళటం జరిగింది 300 మీటర్ల దూరం. సో దాంతో ఈ ప్రమాదం జరిగింది. వీళ్ళు వస్తున్నటువంటి స్పీడ్లో ఆల్రెడీ యాక్సిడెంట్ అయ్యి ఉన్నటువంటి ఆ వెహికల్ని గుర్తించలేదు అనేది అతను చెప్పినటువంటి అంశం. సో బయటకు వచ్చి అద్దాలు పగలగొట్టి తానే కొంతమందిని కాపాడగలిగానని, మరి కొంతమందిని కాపాడలేకపోయానని చెప్పి అతను చెప్పాడు. అయితే దీనికి సంబంధించి ఫోరెన్సిక్ నిపుణులు మరొక విషయాన్ని కూడా తెర మీదకి తీసుకొచ్చారు. ఇదేంటంటే, హైదరాబాద్కి చెందినటువంటి ఒక వ్యాపారి సెల్ ఫోన్లని, రియల్మీకి సంబంధించి కంపెనీకి చెందినటువంటి పలు సెల్ ఫోన్లని దాదాపుగా 46 లక్షలు వాల్యూ చేసేటువంటి ఫోన్లు బెంగళూరుకి పంపిస్తున్నాడు, ఫ్లిప్కార్ట్ వేర్ హౌస్కి. అక్కడి నుంచి కస్టమర్లకి వెళ్లాల్సి ఉన్న ఈ ఫోన్లు, సో ఆ ఫోన్లు కూడా ఈ ప్రమాదంలో కాలిపోవటం జరిగింది. ఆ ఫోన్ల బ్యాటరీలు పేలటంతో మంటలు ఇంకా త్వరగా వ్యాపించాయి, ఇంకా ఎక్కువగా ప్రమాద తీవ్రత పెరిగింది. అందులోనూ ఏసీ కోసం ఉంచినటువంటి గ్యాస్, అలాగే ఎలక్ట్రిక్ బ్యాటరీస్, బస్సులో ఉండేటువంటి బ్యాటరీలు, బస్ బ్యాటరీస్, ఇవన్నీ కూడా పేలటంతో మంటల తీవ్రత ఇంకా ఎక్కువైంది అనేది ఫోరెన్సిక్ నిపుణులు తేల్చినటువంటి అంశం. ఇది పరిస్థితి.